పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము, ఎర్రగడ్డ డివిజన్ లో ఉన్నాము. ఎర్రగడ్డ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ తోటి ఉన్నాము. ఎలా జరుగుతుంది ప్రచారం, ప్రజల స్పందన ఎలా ఉంది ఎర్రగడ్డలో, అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో? సార్, మాకు ఇప్పుడు ప్రచారము చాలా బాగా సాగుతుంది సార్. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా ప్రజలు మన బయట నుంచి వచ్చిన నాయకులు, మా బీజేపీ నాయకులు స్టేట్ నుంచి కానీ జిల్లాల వారీగా కానీ చాలా మంది చాలా ప్లేస్ నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొంటారు. ఇంకా వాళ్ళని చూసి మా దగ్గర ఉన్న స్థానికులు కూడా చాలా వరకు చాలా మంది ఉత్సాహంతో ఇంకా ముందు వస్తారు. ఇంకా మీరు స్థానికులు ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు స్థానికులు ఎట్లుందంటే వస్తుంటే మాకు బ్రహ్మరథం పలికినట్టు అనిపిస్తుంది సార్. ఇంటింటికి వెళ్ళినా కొద్దీ వాళ్ళు ఆరతి పట్టడము, బొట్లు పెట్టి మాకు స్వాగతించడము, అంటే మాకు చూస్తుంటే వాళ్ళ స్పందన చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది సార్. అంటే 100% మేమే విన్ను సార్. ఎన్ని వేల ఓట్ల మెజారిటీ తోటి గెలుస్తారు అనిపిస్తుంది మీకు? దగ్గర ఒక 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామండి. 50,000 చిలుకు పైకే ఉంటుంది, ఇంకా తగ్గది. దాని కిందకైతే తగ్గే ఛాన్సే లేదు. పబ్లిక్ అయితే 100% మా సైడే చూస్తారు, మేమే గెలుస్తాం. రీసెంట్ గా చూసుకుంటే ఒకటేసారి 50 కేంద్రాల్లో ఒకటేసారి ప్రచారం చేశారు, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. అప్పుడు అంటే వినూత్నంగా ప్రయత్నించారు. అప్పుడు ఎలా ఉంది ప్రజల స్పందన ఇంటింటికి వెళ్ళినప్పుడు? సార్, నిజం చెప్పాలంటే మేము ఏదైతే 50 సెంటర్లో చేసినామో ఆ రోజు మాకు వర్షం పడ్డది సార్. వర్షం పడ్డా కూడా మా వాళ్ళు కానీ మా కార్యకర్తలు కానీ బయట నుంచి వచ్చిన ఎవరైనా సరే కానీ సార్, మా వెంబడున్న అందరూ నాయకులు కానీ ఎవ్వరం వెనక తగ్గే పరిస్థితి లేదు సార్. అందరం ఆ వర్షంలో కూడా తిరిగినాము. ఆ వర్షంలో కూడా మేము తిరిగేటప్పుడు ఆ జనాలు ఎవరైతే మేము ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినామో వాళ్ళు బయటికి వచ్చి మరి మాకు వాళ్ళు ఎట్లా శాల్వాలు కప్పడము, కొంతమంది పూలదండలు వేసి స్వాగతించడము, ఇట్లా కొంతమంది అయితే వర్షం పడుతుందన్న ఇంట్లోకి రండికి వచ్చాము, ఇంత వర్షం ఛాయ్ తాగివ్వండి, ఇట్లా కొన్ని చాలా వరకు ఏంటంటే పబ్లిక్ లా ఎట్లా అయిపోయిందనంటే బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చి బీఆర్ఎస్కి ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చారు, ఇప్పుడు ఒక్కసారి బీజేపీకి ఇద్దామన్నా వాళ్ళ మనసులో ఉందని నాకైతే 100% అనిపిస్తుంది. అలాగే ఎంఐఎం పోటీ చేయట్లేదు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, ఏమనిపిస్తుంది మీకు? సార్, ఇప్పుడు ఎంఐఎం పోటీ చేస్తలేదని మీరు అంటారు కానీ ఎంఐఎం పోటీ చేస్తుంది. ఎట్లా అంటే ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే కదా సార్, రెండు పొత్తు పెట్టుకొని చేస్తున్నప్పుడు ఎంఐఎం పోటీ చేస్తున్నట్టే. ఇప్పుడు వాళ్ళు ఒకటే సార్, నేను ఒకటే చెప్తా. ఇప్పుడు మా అభ్యర్థి గురించి చెప్పాలంటే బీజేపీ మా లంకల దీపక్ రెడ్డి గురించి చెప్పాలంటే వాళ్ళ తాత వాళ్ళ తాత రజాకాల టైంలో ఫైట్ చేసిన మనిషి. దాని తర్వాత వాళ్ళ నాన్న కూడా ఎట్లా అంటే మన ఆర్మీ ఎక్స్ ఆర్మీ అంటే చనిపోయాడు. వాళ్ళు కూడా వాళ్ళు అంటే ఒక క్యాడర్ కలిగిన కుటుంబం వాళ్ళది. మన దేశానికి వాళ్ళు ఎంతో సేవ చేసిన కుటుంబం వాళ్ళ ప్రాణాలే త్యాగం చేసిన వాళ్ళు. అలాంటి మంచి వాళ్ళు. ఇప్పుడు అదే మీరు ఎవరు నవీన్ యాదవ్ చూసుకోండి. నవీన్ యాదవ్ ఏముంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు అందరు తెలిసిందే. ఇప్పుడు గోపీనాథ్ ఫ్యామిలీ గురించి అయితే అందరు తెలిసిందే. గోపీనాథ్ ఉన్నప్పుడైతే బీఆర్ఎస్ గోపీనాథ్ ఉన్నప్పుడైతే మొత్తం రౌడీలే పుట్టుకొచ్చారు. ఏడ పడతాడు గుట్లాడలు, గొడవలు, అమ్మాయిలను రేప్ చేస్తుడు, ఇవే నడిచింది గోపీనాథ్ ఉన్నప్పుడు. ఇప్పుడు మా బీజేపీ కనుక అవకాశం ఇస్తే మేమైతే 100% చెప్తున్నాం సార్. 100% అందరికి ప్రజల న్యాయం చేస్తాము, చాలా వరకు డెవలప్ చేసి చూపెడతామని నా పూర్తి నమ్మకం ఇస్తుంది సార్. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్కో డివిజన్ లో, అంటే మీరు ఎర్రగడ్డ డివిజన్ ఉంది, మిగతా డివిజన్స్ ఉన్నాయి, ఏ డివిజన్ నుంచి ఎక్కువ ఓట్లు బీజేపీకి పడే అవకాశం ఉంది అనుకుంటున్నారు? సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన పాయింట్ అయితే కరెక్టే. బట్ నేనేమంటా అంటే సార్, మేము ఎప్పుడైనా మా ఎర్రగడ్డ కొంచెం వెనుకకు ఉందని అనుకుంటాము. కానీ ఈసారి నేనేమన్నా ఒక డివిజన్ ప్రెసిడెంట్ గా కాకుండా ఒక సామాన్య కార్యకర్త కూడా చెప్పగలుగుతున్నా. ఎట్లా అంటే ఈసారి మేమే ఫస్ట్ రావాలని 7 డివిజన్లలో ఫస్ట్ మెజార్టీ మాదే ఎర్రగడ్డగా ఉంటుందని పూర్తి నమ్మకంతో చెప్తున్నాం సార్.